నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను రా? నువ్వు వెళ్ళిపోతావు. తల్లి బ్యాక్ టు శాండీ ఎడిట్స్. ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు కనుక నా ఛానల్కి కొంచెం కొత్తగా విజిట్ చేస్తే మాత్రం నా ఛానల్ని కొంచెం మీరు సపోర్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ నేనైతే కొంచెం నాకు చాలామంది బ్రదర్స్ నాకు కామెంట్ చేశారు, నాకు రక్షాబంధన్ ఒక వీడియో చేయండి ఫ్రెండ్స్. ఏదైతే కొంచెం కొత్తగా ట్రై చేశాను, నాకైతే కొంచెం చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. చాలామందికి మాత్రం మనకు పైన లిరిక్స్ ఒకవేళ మీకు నచ్చితేనేమో లిరిక్స్ పెట్టుకోండి, లేకపోతే మాత్రం ఆ లిరిక్స్ కూడా మీరు తీసేసి మాత్రం వీడియో కూడా చేసుకోవచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చేసి మాత్రం మనకు 20 seconds వరకు అయితే వీడియో డ్యూరేషన్ ఫ్రెండ్స్. చాలా బాగా నీట్గా సింపుల్గా ఏ విధంగా ఎడిటింగ్ చేసుకోవాలి, మీరు చూస్తున్న విధంగానే అవుట్పుట్ అనేది ఏ విధంగా రావాలి చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం వీడియో స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే దీనికి సంబంధించిన బీట్ మార్క్ ప్రీసెట్స్, XML, షేక్ ఎఫెక్ట్స్ అన్ని కింద నా వెబ్సైట్లో ఉంటాయి. ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని ఫ్రెండ్స్ ఆటోమేటిక్గా మీకు ఎలైట్ మోషన్కి ఇది ఇంపోర్ట్ అయిపోతుంది. సింపుల్గా డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఎలైట్ మోషన్కి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏ విధంగా ఎడిటింగ్ చేసుకోవాలి, మనం బీట్ మార్క్ ఓపెన్ చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం వీడియో స్కిప్ చేయకండి, ఓకే ఫ్రెండ్స్. నాకైతే ఈ వీడియో చేయడానికి మినిమం ఒక 30 నుంచి 40 minutes పట్టింది. మీరు జస్ట్ ఒక 1 minute ఎడిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను దీనికి సంబంధించిన ప్రతి ఒక్క ఫైల్ మీకు ఇస్తున్నాను కాబట్టి ఇక్కడ జస్ట్ ఏం లేదు, మనం ఫోటోస్ యాడ్ చేసుకొని వాటికి మనం షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవడమే కాబట్టి కొంచెం ఒక సపోర్ట్లో ఉండి కొంచెం వీడియో అనేది లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి, ఓకేనా. వీడియో మాత్రం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ మీరు రీసెంట్గా ఎలాంటి ఫైల్స్ కానీ షేక్ ఎఫెక్ట్స్ కానీ ఎలైట్ మోషన్కి ఇంపోర్ట్ చేసుకున్న ఇక్కడ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ చూసారు కదా మనకు రక్షాబంధన్ బీట్ మార్క్ బై శాండీ ఎడిట్స్ మనకైతే ఈ విధంగా ఉంటుంది, ఓకే. మీరు ఇప్పుడు ఏం చేశారంటే మన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ మీరు పైన ఉన్న ఫోటోని కింద ఉన్న ఫోటోని సింపుల్గా రీప్లేస్ చేసుకోవచ్చు. అది ఎలా నాకు చెప్తాను, జస్ట్ ఏం లేదు. ఇక్కడ మీకు 2 photos కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఈ 2 photosని ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫోటో మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ కలర్ అండ్ ఫిల్ కలర్ ఫ్రెండ్స్ స్టార్ అంటే మీడియా మీద క్లిక్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్కి ఒక ఫోటో రీప్లేస్ చేసి చూపిస్తాను చూడండి, ఓకే. నేను ఎగ్జాంపుల్కి ఈ పాప ఫోటో మాత్రం రీప్లేస్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా ఆ పాప ఫోటో మాత్రం రీప్లేస్ అయిపోయింది, కానీ కొంచెం మనకు మూవ్ అండ్ ట్రాన్స్ఫర్కి వెళ్ళండి ఫ్రెండ్స్, ఓకే. ఇక్కడ ఏం చేస్తారంటే సింపుల్గా అదే విధంగా కూడా రీప్లేస్ చేసుకోవచ్చు. ఇలా కూడా సింపుల్గా మనం జూమ్ అవుట్ చేసుకొని కూడా దీంట్లో అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, ఓకే. ఈ విధంగా కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు ఒకవేళ మీకు సరైన రేషియోలో మాత్రం అక్కడ సెట్ అవ్వకపోతే మీరు ఏం చేస్తారంటే చాలా సింపుల్, ఓకేనా. జస్ట్ ఏం లేదు ఫ్రెండ్స్, మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫోటో యాడ్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్కి ఒక ఫోటో యాడ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. నేను ఈ ఫోటో యాడ్ చేస్తాను. ఈ ఫోటోని జస్ట్ ఏం లేదు, మనకు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి బ్యాక్ సైడ్ తీసుకొచ్చుకోండి, ఓకేనా. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని బ్యాక్ సైడ్ తీసుకొచ్చుకుంటే ఆటోమేటిక్గా దాంట్లో ఫిల్ అయిపోతుంది, ఓకే. దాంట్లో ఫిల్ అయిపోతుంది. ఇంకా కొంచెం కిందకి కూడా జరుపుకోండి, ఎందుకంటే మనకి ఇక్కడ రెక్టాంగులర్ టూల్ ఉంటుంది ఫ్రెండ్స్, ఆ టూల్ వరకు రావాలి కాబట్టి ఇక్కడ కూడా కొంచెం జరుపుకొని చూసారా ఆటోమేటిక్గా దాంట్లో వెళ్ళిపోయింది, ఓకేనా. సేమ్ అదేవిధంగా మీరు పై ఫోటో కూడా సేమ్ అదేవిధంగా యాడ్ చేసుకొని లాస్ట్ లేయర్స్ కిందకి అయితే ఈ ఫోటో కిందకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి, ఓకేనా. సేమ్ అదేవిధంగా దాంట్లో రీప్లేస్ అయిపోతుంది, ఓకేనా. సేమ్ అదేవిధంగా రీప్లేస్ అయిపోతుంది, ఓకేనా ఫ్రెండ్స్. మనం జస్ట్ మీరు 2 photosని ఈ విధంగా అయితే రీప్లేస్ చేసుకోండి, ఓకేనా. ఇలా రీప్లేస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం లాస్ట్ ఉన్న ఫోటోస్ కూడా ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలి చెప్తాను, ఓకేనా. మీరు ఏం లేదు ఫ్రెండ్స్, మీరు మనకి ఇక్కడ నుంచి రండి, మనకి 7.04 milliseconds నుంచి మనం ఫోటోస్ పెట్టుకోవాలి. వాటికి మనం షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ ఏం లేదు, ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసుకోండి, ఇక్కడ మీడియా మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీ ఫోటోస్ ఉన్న ఫోల్డర్ని ఓపెన్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్కి కొన్ని ఫోటోస్ ఉన్న ఫోల్డర్ని ఓపెన్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఈ ఫోటోస్ మాత్రం నేను యాడ్ చేస్తున్నాను. చాలా సింపుల్, ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని ఈ ఫోటో అనేది మనం తీసుకున్న రెజల్యూషన్కి సెట్ అవ్వాలంటే మనకు పైన 3 dots మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఆటోమేటిక్గా దానికి ఫిల్ అయిపోతుంది. ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి, ఓకేనా. ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ అలానే సెకండ్ ఫోటో సేమ్ ఇదే విధంగా మనకు బీట్ మార్క్లో ఎన్ని ఫోటోస్ పడతాయి ఫ్రెండ్స్ అన్ని ఫోటోస్ని సేమ్ ఇదే విధంగా యాడ్ చేసుకోండి. నేను అన్ని ఫోటోస్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ వీడియో అనేది అన్మ్యూట్ చేస్తాను, ఓకేనా. ఫ్రెండ్స్ ఇలా మీరు మొత్తం మనకు బీట్ మార్క్లో ఎన్ని ఫోటోస్ అయితే ఫిల్ అవుతాయి ఫ్రెండ్స్ అన్ని ఫోటోస్ని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటికి మనం ఇప్పుడు షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి. అది ఎలా కూడా చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఆ షేక్ ఎఫెక్ట్ ప్రీసెట్ ఉంది, XML ఉంది, ఆ 2 linksలో మీకు ఏ లింక్ అయితే అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ ఆ లింక్ని అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తాను 1 second బయటకు వచ్చేసి ఇక్కడ మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ప్రీసెట్ ఉంది ఫ్రెండ్స్. ఆ షేక్ ఎఫెక్ట్ ప్రీసెట్ని ఇంపోర్ట్ చేసుకున్న ఇక్కడ మనకు 3 షేక్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. వాటిని ఎక్కడెక్కడ వాడాలో కూడా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఫస్ట్ ఫోటోకున్న షేక్ ఎఫెక్ట్స్ని కాపీ చేసుకోవాలి. ఇక్కడ ఈ ఫోటో మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏం చేస్తారంటే చాలా సింపుల్, ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ 3 dots అండ్ కాపీ ఎఫెక్ట్స్ ఆటోమేటిక్గా ఎఫెక్ట్స్ మొత్తం మనకు కాపీ అయిపోతాయి. 1 second బయటికి రండి, మళ్ళీ మనకు ఒరిజినల్ బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. ఎడిటింగ్లో కూడా మనం ఒక ఫస్ట్ 2 photos అయితే అవసరం లేదు, మనకి ఎటువంటి షేక్ ఎఫెక్ట్స్ చేసి మనం అందులో యాడ్ చేసుకోవడం ఆల్రెడీ చెప్పేసాం కదా. మీరు ఫస్ట్లోకి రండి, మనకు ఫోటోస్ ఎక్కడి నుంచి యాడ్ చేసాం ఫ్రెండ్స్ అక్కడ వరకు వచ్చేసి ఇక్కడ చూడండి మనం 7.04 seconds నుంచి మనం తీసుకున్న ప్రతి ఫోటోకి ఒక మనకు డబల్ బీట్ మార్క్ ఉన్న ఫోటో వచ్చేంత వరకు ప్రతి ఫోటోకి మాత్రం ఇదే షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు, ఓకేనా. మనకి ఇక్కడ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మనకి ఇక్కడ డబల్ బీట్ మార్క్ వచ్చేసింది. ఇక్కడ మనకి ఇక్కడ ఎక్కడి వరకు అంటే చాలా క్లియర్గా నీట్గా చెప్తాను, ఓకే ఫ్రెండ్స్. మనకి ఇక్కడ 11.06 milliseconds 11.06 milliseconds దగ్గర మనకు డబల్ బీట్ మార్క్ ఉంది కదా ఫ్రెండ్స్. అక్కడ వరకు మీరు ఓన్లీ ఫస్ట్ షేక్ ఎఫెక్ట్ని యూజ్ చేసుకోండి, ఓకే. మనకు రైట్ సైడ్కి ఫస్ట్ షేక్ ఎఫెక్ట్, లెఫ్ట్ సైడ్కి ఏమో థర్డ్ షేక్ ఎఫెక్ట్, మధ్యలో వచ్చేసి మాత్రం ఒకే ఒక ఫోటోకి
సెకండ్ షేక్ ఎఫెక్ట్ వాడుకోవాలి. ఓకేనా, చూపిస్తాను, అది కూడా చెప్తాను. మళ్ళీ మీరు షేక్ ఎఫెక్ట్లకి వెళ్ళండి. ఇక్కడ మళ్ళీ మనం సెకండ్ ఫోటోకు ఉన్న ఎఫెక్ట్స్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని మళ్ళీ 1 సెకండ్ బయటకు వచ్చేసి మళ్ళీ మనకు బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. ఓకేనా, మనం ఆల్రెడీ ఇక్కడ మనకు డబల్ బీట్ మార్క్ ఉన్న రైట్ సైడ్ ఫోటోస్ మొత్తం మనం ఆల్రెడీ యాడ్ చేసాం కదా ఫ్రెండ్స్. ఓన్లీ ఇక్కడ మనకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ డబల్ బీట్ మార్క్ ఉన్న ఓన్లీ ఒక మధ్యలో ఉన్న ఫోటోకి మాత్రమే ఈ సెకండ్ షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. ఓకేనా, ఓన్లీ ఈ మధ్యలో ఉన్న ఫోటోకి. ఓకేనా, మనకు ఇక్కడ 11 సెకండ్స్ అండ్ 13 సెకండ్స్ దగ్గర మధ్యలో ఓన్లీ మనకు ఒక 2 సెకండ్స్ ఉన్న ఫోటోకి మాత్రమే ఈ సెకండ్ షేక్ ఎఫెక్ట్ని ఆడుకోండి. మళ్ళీ మిగతా అన్ని ఫోటోస్కి మాత్రం మళ్ళీ మనం థర్డ్ షేక్ ఎఫెక్ట్ని వాడుకోవాలి. అది కూడా 1 సెకండ్ మళ్ళీ బయటకు వచ్చేసి మళ్ళీ మనం షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకొని మళ్ళీ థర్డ్ షేక్ ఎఫెక్ట్ని కూడా కాపీ చేసుకోండి. అక్కడ జస్ట్ ఏం లేదు, ఆ లేయర్ మీద క్లిక్ చేసుకొని 3 డాట్స్ అని కాపీ. ఓకేనా, మళ్ళీ 1 సెకండ్ బయటకు వచ్చేసి మళ్ళీ మనకు బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. అక్కడ బీట్ మార్క్ ఓపెన్ చేసి మళ్ళీ లాస్ట్లోకి రండి, ఎందుకంటే మనం ఆల్రెడీ ఇక్కడ ఫోటోస్కి యాడ్ చేసాం. ఓకేనా, మనం జస్ట్ మనకి ఇక్కడ 11.28 మిల్లీ సెకండ్స్ నుంచి మిగిలిన అన్ని ఫోటోస్కి వీడియో లాస్ట్ వరకు ఉన్న ప్రతి ఫోటోకి మాత్రం మనం థర్డ్ షేక్ ఎఫెక్ట్ని వాడుకోవాలి. ఓకేనా, చాలా సింపుల్. ఓకే, మీరు ఎటువంటి కన్ఫ్యూజన్ అయితే లేదు ఫ్రెండ్స్, చాలా సింపుల్, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా, మనకు లాస్ట్ వరకు ఇక్కడ అంటే మనకు 20 సెకండ్స్ వరకు తీసుకున్న ప్రతి ఫోటోకి మాత్రం ఇక్కడ మనం థర్డ్ షేక్ ఎఫెక్ట్ని వాడుకుంటాం. కానీ మనకు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఆల్రెడీ మనకి ఇక్కడ డబల్ బీట్ మార్క్ ఉన్న రైట్ సైడ్కి ఏమో ఫస్ట్ షేక్ ఎఫెక్ట్, లెఫ్ట్ సైడ్కి ఏమో థర్డ్ షేక్ ఎఫెక్ట్, మధ్యలో ఉన్న ఒక ఫోటోకి మాత్రం సెకండ్ షేక్ ఎఫెక్ట్. ఓకే, చాలా నీట్గా అయితే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థం కాకపోతే నాకు కొంచెం కామెంట్ చేయండి. అయినా అర్థం కాకపోతే మీకు ఎలాంటి ఫైల్స్ ఎర్రర్స్ వచ్చినా, మీకు ఎలాంటి ఫైల్స్ ఇంపోర్ట్ అవ్వకపోయినా నాకు కొంచెం కామెంట్ చేసి ఫ్రెండ్స్ మీకు సపరేట్గా ఫైల్స్ కూడా షేర్ చేశాను. ఓకేనా ఫ్రెండ్స్, అంతా టోటల్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి మీరు ప్రివ్యూ చూసుకోండి. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఒకసారి వన్స్ ప్రివ్యూ చూడండి ఫ్రెండ్స్. ప్రివ్యూ చూస్తే అంతా ఓకే అయితే మాత్రం పైన మనం షేర్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు ఇష్టమైన రెజల్యూషన్లో వీడియో అయితే సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే ప్లీజ్ నా ఛానల్ని కొంచెం మీరు సపోర్ట్ చేయండి. మీకు ఫోటో ఎడిటింగ్కి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం అయితే నేను ఆల్రెడీ నా ఇన్స్టాలో ఫోటో ఎడిటింగ్కి సంబంధించిన టిప్స్ పెడుతున్నాను. దాంట్లో కూడా వెళ్ళి చూడండి ఫ్రెండ్స్, నచ్చితే అందులో కూడా ఫాలో చేయండి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.